ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో బండారం బయటపడుతోంది. ఎస్ఐబి సమాచార ధ్వంసంపై చేపట్టిన దర్యాప్తు కీలక మలుపు తిరుగుతోంది. ఈ మేరకు టాస్క్ ఫోర్స్ మాజీ డీఎస్పీ రాధాకిషన్ రావును చెంచల్గూడ జైలుకు తరలించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో బండారం బయటపడుతుంది. ఎస్ఐబి సమాచార ధ్వంసంపై చేపట్టిన దర్యాప్తు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ మేరకు టాస్క్ ఫోర్స్ మాజీ డీఎస్పీ రాధాకిషన్ రావును చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు లైవ్లో. నిర్మల, చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే రోజు రోజుకు ఒక కొత్త కోణంలోకి వెలుగుతూస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? అవును ఆనంద్, ఇప్పుడు రోజుకు ఒక మలుపు తిరుగుతూనే ఉంది. అలాగే దీని వెనకాల కూడా చాలా మంది బయటకు వస్తున్నారు. రోజు రోజుకు ఒక్కొక్కరుగా పెరుగుతూనే ఉంది సంఖ్య. మాత్రం ఈ ఫోన్ ట్యాపింగ్ లో మాత్రము చాలా మంది నిందితులు అయితే బయటికి రావడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే తిరుపతన్న భుజంగరావులను ఆల్రెడీ రిమాండ్కి తరలించడం జరిగింది. మళ్ళీ రిమాండ్ నుంచి మళ్ళీ బంజారాహిల్స్ పోలీసులు వేసిన పిటిషన్ ప్రకారం మళ్ళీ కస్టడీకి కూడా ఇచ్చినట్టుగా కూడా సమాచారం అయితే మనకు తెలుసు. అదే కాకుండా వాళ్ళ కస్టడీ రోజు కూడా ఈరోజు విచారించే రోజు కూడా 3వ రోజుకు చేరుకుంది. మరి ఆ విచారణలో కూడా రాధాకిషన్ కూడా మళ్ళీ తనను కూడా అదుపులోకి తీసుకొని 14 రోజుల రిమాండింగ్ అయితే నాంపల్లి కోర్టు అయితే తీర్మానించడం జరిగింది. ఆల్రెడీ చెంచల్గూడ జైలుకి రిమాండింగ్ పంపించడం జరిగింది. అదే విషయం పైన ఈరోజు బంజారాహిల్స్ పోలీసులు రాధాకిషన్ని కస్టడీకి కోరుకుంటూ పిటిషన్ వేయడం కూడా జరిగింది. మరి ఇప్పుడు ఆ పిటిషన్ పైన నాంపల్లి కోర్టు ఏం తీర్పునిచ్చింది అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంది. అదే కాకుండా రాధాకిషన్ ఒప్పుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. గత ఎలక్షన్లలో మాత్రము డబ్బును కంటైనర్ల ద్వారా కూడా సరఫరా చేసినట్లుగా రాధాకిషనే ఒప్పుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇదంతా కూడా మాజీ డీఎస్పీ ప్రభాకర్ రావు కనసైగల్లోనే ఆయన ఆదేశాల మేరకే మేము చేశామని కూడా ఒప్పుకున్నట్టుగా కూడా సమాచారం అయితే ఉంది. మరి ఇప్పుడు రాధాకిషన్ని మరి ఇప్పుడు కస్టడీకి ఇస్తున్నారా లేకపోతే రిమైండ్లోనే ఉంచుతారా అనేది కూడా నాంపల్లి కోర్టు అయితే తీర్మానం కోసం ఎదురు చూడాల్సి ఉంది. అదే కాకుండా ఈరోజు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఇంకో 2 ఇన్స్పెక్టర్లను కూడా విచారిస్తున్నట్టుగా సమాచారం ఉంది. మరి లోపలైతే విచారణ కొనసాగుతూనే ఉంది. తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్ని ముగ్గురిని కూడా ఇప్పుడు రాధాకిషన్ని రిమైండింగ్కు పంపించడం ద్వారా ఇక్కడ తిరుపతన్న అలాగే భుజంగరావు ఇద్దరిని కూడా ఇక్కడ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అయితే విచారణ కొనసాగుతూనే ఉంది. వాళ్ళిద్దరితో పాటు ఇంకో 2 ఇన్స్పెక్టర్లకు విచారణ కూడా కొనసాగుతూనే ఉంది ఆనంద్. అదే కాకుండా ఈరోజు భుజంగరావు అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడికి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. మరి అందరి సమక్షంలోనే ఇక్కడైతే విచారణ కొనసాగుతుంది ఆనంద్. ఓకే నిర్మల, ఇప్పటి వరకు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? ఇప్పుడైతే 4 అదుపులోకి తీసుకున్నారు. ఒకటి ప్రణీత్ రావు, తర్వాత భుజంగరావు, తిరుపతన్న అలాగే రాధాకిషన్ వీళ్లను అదుపులోకి తీసుకున్నారు. గట్టు మల్లుని మాత్రము విచారించి పంపించడం జరిగింది. మరి ప్రభాకర్ రావు మాత్రము అక్కడ అమెరికాలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. తనను ఇక్కడికి పిలిపించడానికి కూడా బంజారాహిల్స్ పోలీసులు అయితే గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. అది ఎప్పుడు తను ఇక్కడికి రాబోతున్నారు అనే సమాచారం మీద మాత్రం మనం వేచి చూడాల్సింది ఆనంద్. థ్యాంక్ యూ నిర్మల.